2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, అంటే చాలా మంది ఇప్పుడు చూస్తే ఇంటీరియర్ డెకరేషన్కి అంటే ఇంట్లో పెట్టుకునే సామానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో దాని రిలేటెడ్గా కూడా మనము ఒక కొత్త బిజినెస్ ఐడియాని జనరేట్ చేయాలి అంటే ఏదన్నా ఉందా మేడం తక్కువ ఇన్వెస్ట్మెంట్లో? ఎస్ సిరి గారు, మీరు ఈవెంట్స్ అండ్ తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాం కదా. సో చూస్తారా, స్టార్టింగ్లో విఐపి సోఫాస్ అనేది ఏర్పాటు చేసి ఉంటారు. అవి సపరేట్గా ఉంటూ ఉంటాయి. ఎస్, లుక్ కూడా బాగుంటుంది అండ్ ఇట్స్ ఆనర్ ఫర్ దెమ్ అనమాట. సో అలాంటిది మీకు ఏమైనా ఎప్పుడైనా థాట్ వచ్చిందా? కామన్ చైర్స్ ఆర్ కామన్, బట్ ఈ సోఫా కానివ్వండి, విఐపి ప్రొసీజర్ కానివ్వండి, ఎంత బాగుంటుంది, ఇందులో ఏదైనా బిజినెస్ ఐడియా మనం ఆలోచించచ్చా అనే ఐడియా వచ్చిందా? లేదు మేడం. ఎస్, నాకైతే వచ్చింది సిరి గారు. సో విఐపి సోఫా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ సోఫా మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒక 2 lakhs పెట్టుబడితో ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ విఐపి సోఫాస్. సో ఎంత మంచిగా మీరు ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ వెళ్ళాలి. ఎవరైతే కార్పెంటర్స్ ఉంటారో వాళ్ళ త్రూ వెళ్తే చాలా చాలా తక్కువ ధరకే మీకు లభిస్తుంది. అండ్ సోఫాలు కూడా మీరు జస్ట్ ఒక 4 seaters ఆపోజిట్ సోఫా అండ్ 1 table మీరు తీసుకుంటున్నారంటే అది కంప్లీట్ సెట్ అవుతుంది అనమాట. సో అలాంటిది కూడా తీసుకోవచ్చు. లేదు కొంచెం లాంగ్ సోఫా, ఒక 6 to 8 members కూర్చొనే సోఫా అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ విఐపి క్యాడర్లో ఉంటుంది కాబట్టి వాడే క్లాత్ కానివ్వండి, సోఫాకి లుక్ కానివ్వండి అండ్ కలర్స్ కానివ్వండి, ది బెస్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ అది అంటే మార్కెటింగ్ అసలు ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా జనరేట్ చేయాలి అనేది కూడా చెప్తాను నేను. సో ఈవెంట్ మేనేజర్స్ అండ్ వెడ్డింగ్ ప్లానర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ మీరు సంప్రదించి, సో వీళ్ళు చాలా రకాలుగా ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారనమాట. అక్కడ మీరు వాళ్ళతో టైఅప్ అవ్వి, ఎస్పెషలీ అంటే వాళ్ళు రకరకాలుగా అంటే మీ క్యాటరింగ్ వాళ్ళతో, తర్వాత డెకరేషన్ చేసే వాళ్ళతో, ఇంకా బ్యూటీషియన్స్తో, వీళ్ళందరితో టైఅప్ అయి ఉంటారు. మీరు ఎస్పెషలీ యువర్ జోన్ ఫర్ ద విఐపి సోఫాస్ అనేది మీరు ఏర్పాటు చేసుకొని, సో ఇద్దరితో మీరు ఫస్ట్ టైఅప్ చేసి చూడండి. ఫస్ట్ మాట్లాడి తర్వాత మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి సోఫాలు మీరు తయారు చేసుకొని అలా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా నడుస్తుంది ఈ బిజినెస్. సో ఈవెంట్స్ అనేవి రకరకాలుగా, ఇది సిటీ లెవెల్లో అయితే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సిరి గారు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్పొరేట్ కల్చర్ కానివ్వండి, ఇంకా ఇతరితర ఏవైనా కావచ్చు, సో ఏవైనా కూడా ఒక ప్రత్యేకంగా కన్వెన్షన్ హాల్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ప్రిఫర్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు విఐపి సోఫాస్ అనేది ప్రతి ఒక్క మనం ఈవెంట్లో చూస్తూనే ఉంటాం కాబట్టి అక్కడ నీడెడ్ ఉంటుంది. సో మంత్లీ అట్లీస్ట్ ఒక 2 అయినా మీకు ఇలాంటి ఆర్డర్స్ రావచ్చు. బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ బిజినెస్. జస్ట్ మీరు ఒక 2 lakhs పెట్టుబడి పెడుతున్నారంటే ఆ చార్జెస్, యూఆర్ చార్జెస్ అంటే చైర్స్ కానివ్వండి, ఇవి సపరేట్ ఉంటాయి. కానీ మీది విఐపి సోఫా కాబట్టి మీరు మంచిగా ప్రైస్ పెట్టి అసలు ప్రజెంట్ మీ సర్కిల్లో సరౌండింగ్స్లో ఎంత నడుస్తుంది అనేది కూడా తెలుసుకొని తర్వాత ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేసి అలా మీరు సప్లై చేస్తున్నారు అంటే చాలా చక్కగా బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ బిజినెస్. అండ్ తర్వాత ప్రతి ఒక్క బిజినెస్ కూడా బ్రహ్మాండంగా నడిచే బిజినెసెసే. సో లాసెస్ మరి ఎక్కడొస్తాయి అంటే ఫస్ట్ అవగాహన లేకపోవడం, డిమాండ్ లేకపోవడం, అండ్ నాకు స్కిల్ లేకపోయినా కూడా అక్కడ బిజినెస్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో అప్గ్రేడ్ అవ్వకపోవడం, ఎస్పెషలీ నీడ్ బేస్డ్ బిజినెసెస్ అయితే చాలా మంచిగా నడుస్తాయి. సో ఆ నీడ్ అనేది, అండ్ తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది అంటే అది సొల్యూషన్ మీరు తెలుసుకొని ఆ సొల్యూషన్ ఇస్తున్నారు ప్రాబ్లంకి అంటే ఖచ్చితంగా మీరు ఆ బిజినెస్లో చాలా మంచిగా ఒక బేస్ నుంచి హై లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవ్వరూ చెయ్యలేని పని మీరు చేసి చూపించవచ్చు. సో ఇలాంటి మీకు స్కోప్ ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాకపోతే సరౌండింగ్స్, ఒక అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈవెంట్ ప్లానర్స్తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఆర్డర్స్ రావడం జరుగుతుంది. సో దానికి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. సో మీ దగ్గర ఒక చాలా మంచిగా అంటే చాలా పెద్ద ఒక గోడౌన్ లా కూడా మీరు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా సోఫా స్టోర్ చేసే ప్లేస్ కూడా కావాలి కాబట్టి సో ఇవన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఐడియా. లేదు అంటే మీరు మళ్ళీ రెంట్కి తీసుకోను, లేకపోతే తర్వాత అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ అవుతారు. సో ఇవన్నీ చిన్న చిన్న లాజిక్సే
నాకు సూటబుల్ అవ్వే బిజినెస్ నేను చెయ్యగలనా అన్న కాన్సెప్ట్ త్రూ వస్తాయి. సో ఇవన్నీ మీకు ఉన్నాయి. సో ఒక గోడౌన్ లాగా అంతా నాకు ప్లేస్ ఉంది, సో ఐ కెన్ మేనేజ్ అన్న వాళ్ళందరూ ఈ బిజినెస్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సింపుల్గా ఒక ట్రక్ ఆర్ చిన్న మీరు ఆటో టైప్ ఉంటుంది కదా ట్రాన్స్పోర్టేషన్, అది కూడా మీ ఓన్ అయితే ఇంకా మంచిది. సో ఇలా ఎక్కడైనా సరే మీరు విఐపి సోఫాస్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. ఏ ఏరియాస్కి ఇది బాగా వర్కౌట్ అవుతుంది అంటారు మేడం? ఏరియాస్ మీరు మాట్లాడారు సిరి గారు. సో సిటీ లెవెల్లో అయితే మనకు మంచిగా నడిచే బిజినెస్ ఇది, మనం హైక్కి తీసుకెళ్ళొచ్చు. ఎందుకు సిటీ లెవెల్ అంటే రూరల్ వాళ్ళకి మీరు ఎంకరేజ్ చెయ్యరా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము. సో సిటీ లెవెల్ బేస్ అయితే చాలా ఈవెంట్స్ అండ్ రకరకాలుగా పబ్లిక్ కానివ్వండి, పాపులేషన్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ రకరకాలుగా సెలబ్రేషన్స్ కానివ్వండి, ఇంకా ఫెస్టివ్ మోడ్స్ కానివ్వండి, ఈవెంట్స్ లాగా జరుపుకుంటారు కాబట్టి సో అలాంటి చోట ఇలాంటి బిజినెస్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో రూరల్ ఏరియాస్ టౌన్స్లో తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చేయొచ్చు. బట్ ఏదైతే మీరు మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎలా మేడం అంటే ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే మీరు అన్నట్టుగానే నాకు స్కిల్ ఉంది, బట్ ఆ స్కిల్ ఈ బిజినెస్కి ఉపయోగపడుతుందా, లేదంటే నేను వేరే బిజినెస్ చెయ్యాలా, అంటే నేను ఈ ఐడియా అనుకుంటున్నాను బిజినెస్ పరంగా, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? ఇలా అనేక రకాల డౌట్స్కి ఎస్పెషల్లీ బిజినెస్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక్క ఐడియా, జస్ట్ నాకు ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు విఐపి సోఫాలో కూర్చున్నప్పుడే థాట్ వచ్చింది, సో ఈ బిజినెస్ ఐడియా వై షుడ్ వి ప్రెజెంట్ హియర్ అని చెప్పి. సో అలా థాట్ ప్రాసెస్ త్రూ కూడా ఏదైనా జనరేట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అక్కడ నీడ్ ఉందా లేదా అనేది కూడా అవసరం. సో మీ చుట్టుపక్కల ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, అండ్ తర్వాత అసలు నీడ్ ఉందా లేదా అని తెలుసుకొని ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.